Good afternoon, sir. Good afternoon, sir. Good afternoon, all of you. Good afternoon, sir. Good afternoon, right? Okay, students, today we are going to discuss a three-dimensional coordinate system. So this is almost all same as it is as in a 2D coordinate system. సో 2D కోఆర్డినేట్ సిస్టంలో ఫార్ములాలు ఏవైతే ఉన్నాయో సో అవే యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఇక్కడ మనం రివైజ్ చేస్తున్నట్లుగా ఉంటుంది. ఈ చాప్టర్ అంతా కూడా 2D కోఆర్డినేట్ సిస్టమ్ చాప్టర్ రివైజ్ చేసుకున్నట్లుగానే ఉంటుంది ఈ చాప్టర్ అంతా కూడా. అంటే మీరు 10th క్లాస్లో 2D కోఆర్డినేట్ సిస్టమ్ ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ 3D కోఆర్డినేట్ సిస్టమ్ అక్కడ మీకు ఎంత ఈజీగా ఫీల్ అవుతారో ఇక్కడ కూడా అంతే ఈజీగా ఉంటుంది. కాకపోతే అన్ని ఫార్ములాలు ఉంటాయి. ఆ ఫార్ములాలన్నీ కూడా మనం బైహార్ట్ అంటే అబ్జర్వ్ చేసి బాగా రిమైండ్ చేసుకోవాలి మనం ఫార్ములాలను. రైట్, ఫస్ట్ వన్. సో వై 3D కోఆర్డినేట్ సిస్టమ్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ అనేది మనం ఒక్కసారి డిస్కస్ చేసుకుందాము. ఇంట్రడక్షన్. సో 3-dimensional coordinate system. So in analytical geometry of 2 dimensions, the position of a point is determined with respect to two axes of reference. There is one is called x-axis and another one is called y-axis. సో అంటే మనకు ఒక ప్లేన్లో ఉన్నటువంటి పాయింట్ని పొజిషన్ రిప్రజెంట్ చేయాలి లేదా డిటర్మైన్ చేయాలి అంటే 2 యాక్సెస్లు సరిపోతాయి మనకి. బట్ అదే స్పేస్లో ఉండేటువంటి పాయింట్ రిప్రజెంట్ చేయాలంటే సో 2 యాక్సెస్లు మనకి సరిపోవు. బట్ ఇన్ ద స్పేస్ it is not sufficient to determine the point with respect to 2 axes. To locate the position of a point in space, in addition to the 2 axes, another axis is required. That is why the coordinate system in space is called a 3-dimensional system. 3-dimensional system. అంటే ఇప్పుడు మీకు స్పేస్లో ఉందనుకోండి ఆ పాయింట్ని మన అంటే ఇప్పుడు మనకి ఒక ప్లేన్లో ఉంటే సో ఆ పాయింట్ x-యాక్స్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, y-యాక్స్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో చూసుకుంటే సో ఫస్ట్ పాయింట్ x, y మీన్స్ లేదా x1, y1 మీన్స్ distance of the point from y-axis is x1 value and y1, that is y coordinate denotes the distance of the point from x-axis represent చేస్తుంది. బట్ అది స్పేస్లో ఉందనుకోండి అంటే ఇప్పుడు మీకు ఒక ప్లేన్ అంటే మీ బుక్ తీసి చూసుకున్నట్లయితే ఆ బుక్ మీద ఒక పాయింట్ ఉన్నట్లయితే దాన్ని ఈజీగా దాని యొక్క కోఆర్డినేట్స్ మనం డిటర్మైన్ చేయొచ్చు. అదే మీరు అలా చెయ్యి పైకి లేపి పట్టుకోండి లేదా పెన్నుని అలా దాన్ని మీరు ఒక బుక్ మీద అట్లా జస్ట్ బుక్కి పర్పెండిక్యులర్గా ఒక ఉంచండి పెన్నుని. ఆ పెన్ యొక్క టాప్ టిప్ యొక్క కోఆర్డినేట్స్ రావాలనుకోండి అప్పుడు మనకి అంత ఈజీ కాదు. ఆ కోఆర్డినేట్ అంటే we need another axis also. So that's why the coordinate system in space is called a 3-dimensional system or 3-dimensional coordinate system. ప్లేన్లో ఉన్న పాయింట్ రిప్రజెంట్ చేయడానికైతే 2 యాక్సెస్లు సరిపోతాయి మనకి. బట్ అదే స్పేస్లో ఉన్నటువంటి పాయింట్ని మనం డిటర్మైన్ చేయాలి, పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ మనం రిప్రజెంట్ చేయాలి అంటే సో వీ నీడ్ అనదర్ యాక్సిస్. అంటే ఆ రెండింటికి పర్పెండిక్యులర్గా ఉండే యాక్సిస్ మనకు కావాలి. There is a rectangle. Now coming to a rectangular Cartesian coordinate system. Let xo x dash, yo y dash be 2 mutually perpendicular coordinate lines intersecting at origin O. There exists a unique plane. సో ఇప్పుడు ఈ 2 యాక్సెస్ నుంచి కాల్డ్ XY ప్లేన్ అంటాం దాన్ని మనం. X and the plane determined by X and Y coordinate axis is called XY plane.
Next, let ZO Z dash be a coordinate line perpendicular to this plane. అంటే ఆ XY plane కి పర్పెండిక్యులర్ గా ఉంటుందిరా. మరి ఇక్కడ మనకి ఆ ఫిగర్ లో 3D జామెట్రీ అంటే మనకి ఒక ప్లేన్ లో రిప్రజెంట్ చేయడం 3 డైమెన్షనల్ జామెట్రీ కుదరదు కాబట్టి సో జస్ట్ ఒక లైన్ డ్రా చేసి ఆ లైన్ ఈ XY యాక్సెస్ లకి పర్పెండిక్యులర్ గా ఉంటూ ఆరిజిన్ నుంచి పాస్ అవుతుందని ట్రీట్ చేసుకోవాలి మనం. అందుకని కొంచెం అట్లా క్రాస్ గా డ్రా చేస్తాం లైన్ ని. క్రాస్ గా డ్రా చేస్తున్నాం అంటే మీనింగ్ మీరు ఆ జెడ్ యాక్సిస్ అనేది సో ఆ ప్లేన్ కి XY ప్లేన్ కి అంటే ఎక్స్ అండ్ వై యాక్సిస్ లో ఉన్నటువంటి ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ అని మీరు ట్రీట్ చేయాలి ఫస్ట్. ఆ ట్రీట్ చేసుకోవటం అలవాటైతే మీకు 3D కోఆర్డినేట్ సిస్టమ్ ఈజీ అయిపోతుందిరా. మీరు ఎంతప్పటికీ ఆ జెడ్ యాక్సిస్ కూడా అదే ప్లేన్ లో ఉన్నట్లుగా ట్రీట్ చేయకూడదు. సో అదే మనకి డైరెక్ట్ క్లాస్లో అయితే ఒక మన 3D ఫిగర్ ఈజీగా రిప్రజెంట్ చేయొచ్చు. మన రూము లేదా మీరు ఇప్పుడు కూర్చున్నటువంటి రూమే ఒక 3D ఫిగర్. అంటే ఇప్పుడు మీరు ఒక కార్నర్ తీసుకోండి, మీరు కూర్చున్నటువంటి రూమ్లో ఒక కార్నర్ తీసుకుంటే ఆ కార్నర్ ఎన్ని లైన్స్ యొక్క ఇంట్రెస్ట్ ఆ కార్నర్ నుంచి ఎన్ని లైన్స్ పాస్ అవుతుంటారా? 3 లైన్స్ పాస్ అవుతాయి. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఒక కార్నర్ని మీ రూమ్లో ఒక కార్నర్ని అబ్జర్వ్ చేస్తే 3 లైన్స్ పాస్ అవుతూ ఉంటాయి ఆ లైన్ నుంచి, అదే ఆ పాయింట్ నుంచి. అందులో ఒకటి ఎక్స్ యాక్సిస్, ఒకటి వై యాక్సిస్, ఒకటి జెడ్ యాక్సిస్. సో అలా మీరు ఇక్కడ మనం క్లాస్ చెప్పేటప్పుడు మామూలుగా అయితే మన క్లాస్ రూమ్లో అయితే చక్కగా చూపించుకుంటూ ఎలా చేయాలి, ఎలా ఏది ఎక్స్ యాక్సిస్ ఏది వై యాక్సిస్ కరెక్ట్గా నీట్గా చెప్పవచ్చు. బట్ ఇప్పుడు మనకు ఆ సిచ్యువేషన్ లేదు. అందుకని మీరే మీ రూమ్ కార్నర్ని ట్రీట్ చేసి ఊహించుకోండి మైండ్లో. సో అప్పుడు మీకు ఎదురుగా మీ సైడ్ మీ పక్కనే కార్నర్ ఉందనుకోండి, అప్పుడు మీకు ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు XY ప్లేన్ గా ట్రీట్ చేసుకుంటే ఆ XY ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ దట్ ఈస్ జెడ్ యాక్సిస్ అన్నమాట. సో అట్లా ట్రీట్ చేసుకోవాలి మీరు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనకు వర్చువల్ క్లాసెస్ లో అలా చెప్పడం కుదరదు కాబట్టి ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ అంటే మనం చెప్పుకునే దాంట్లో వేసిన డయాగ్రామ్ ఇలాగే వేస్తాం మనం బోర్డు మీద. దీన్నే జెడ్ యాక్సిస్. ఈ జెడ్ యాక్సిస్ XYలకి పర్పెండిక్యులర్ గా ఉండేదని ట్రీట్ చేసుకోండి. అండ్ పర్పెండిక్యులర్ టు దిస్ ప్లేన్ అండ్ పాసింగ్ త్రూ ఆరిజిన్. సో ద పాయింట్ O is called origin. The 3 mutually perpendicular lines XO X dash అలాగే YR అలాగే YO Y. XO X dash is called X axis. అలాగే YO Y dash is called Y axis. నెక్స్ట్ ZO Z dash is called Z axis అవుతుంది రెస్పెక్టివ్లీ. నెక్స్ట్ డయాగ్రామ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఎప్పుడు కూడా జెడ్ యాక్సిస్ అలాగే డ్రా చేయండి. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ యాజ్ యూజువల్ ఓల్డ్ కోఆర్డినేట్ యాక్సిస్. ఇప్పుడు ఎక్స్ట్రా జెడ్ యాక్సిస్ వస్తుంది, అది మైండ్లో ఉంచుకోండి. The plane passing through XO X dash YO Y dash is called XY plane. And that means the plane containing X and Y axis is called XY plane. అంటే అప్పుడు మనకి XY plane అంటే ఈ బ్లూ అండ్ రెడ్ లైన్స్ ని కాంబినేషన్ తో ఒక ప్లేన్ డ్రా చేసుకోండిరా, XY ప్లేన్. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్ లో. XY ప్లేన్ అంటే అది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ వై యాక్సిస్ ఉన్న ప్లేన్ అది. ఇంకా అలాగే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ నెగిటివ్ వై యాక్సిస్ ఉన్న ప్లేన్ కూడా వస్తుంది. అప్పుడే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి డ్రా చేయట్లేదు ఇక్కడ. ద ప్లేన్ పాసింగ్ త్రూ XO X dash YO Y dash ఈజ్ XY ప్లేన్. అంటే OX OY ఆ రెండే తీసుకున్నాం మనం ఇక్కడ. నెక్స్ట్ చూడండి, ద ప్లేన్ పాసింగ్ త్రూ YO Y dash అండ్ ZO Z dash అంటే YZ యాక్సిస్లు. ఇప్పుడు చూడండి మీరు క్లియర్గా మీరు కార్నర్లో కూర్చున్నట్లయితే మీ రూమ్లో ఒక కార్నర్ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఆ 3 వాల్స్ మీటింగ్ ఎట్ ఏ పాయింట్ మనకు అక్కడ. ఆ 3 వాల్సే 3 ప్లేన్స్ రా. మీరు అవసరమైతే పెన్తో మార్క్ చేసుకోండి మీరు ఆ రూమ్లో కార్నర్లో. సో మీకు ఎదురుగా ఉన్నటువంటి వాల్ XY ప్లేన్గా ట్రీట్ చేయండి. దానికి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ని Y యాక్సిస్గా ట్రీట్ చేయండి. అవసరమైతే మార్కింగ్ చేసుకోండి, X యాక్సిస్ వై యాక్సిస్ అలాగే జెడ్ యాక్సిస్.
ఏదన్నా ఒక మార్కర్తో మార్క్ చేసుకుంటే మీకు చెప్పేటువంటి ప్రతి పాయింట్ క్లియర్గా అర్థమవుతుంటుంది. రైట్, ద ప్లేన్ పాసింగ్ త్రూ YO Y డాష్ ZO Z డాష్ ఈజ్ కాల్డ్ YZ ప్లేన్ అవుతుందిరా. ఒకసారి డయాగ్రామ్లో ఏది YZ ప్లేన్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. అది సో అంటే పింక్ యాక్సిస్ జెడ్ యాక్సిస్, బ్లూ యాక్సిస్ వై యాక్సిస్, కాబట్టి ఈ రెండింటిని కాంబినేషన్ చేసుకుంటూ ఒక ప్లేన్ ఉంటుంది మనకు. దట్ ఈస్ కాల్డ్ YZ ప్లేన్. అలాగే ఎక్స్ యాక్సిస్ జెడ్ యాక్సిస్ అంటే రెడ్ అండ్ పింక్ లైన్స్ కాంబినేషన్ లో ఒక ప్లేన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ద ప్లేన్ పాసింగ్ త్రూ ZO Z డాష్ XO X డాష్ ఈజ్ కాల్డ్ ద XZ ప్లేన్ ఆర్ ZX ప్లేన్. అది ZX ప్లేన్. సో ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ XY ప్లేన్కి జెడ్ యాక్సిస్ పర్పెండిక్యులర్ గా ఉంటుంది, అలాగే YZ ప్లేన్కి X యాక్సిస్ పర్పెండిక్యులర్ గా ఉంటుంది, అలాగే XZ ప్లేన్కి Y యాక్సిస్ పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో XY ప్లేన్కి పర్పెండిక్యులర్ గా ఉండే యాక్సిస్ జెడ్ యాక్సిస్ అంటే ప్రతి యాక్సిస్ కూడా రిమైనింగ్ టూ యాక్సిస్ నుంచి పాస్ అయ్యే ప్లేన్కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అందుకనే మనం ఆ 3 యాక్సిస్ ని మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ కోఆర్డినేట్ యాక్సిస్ అంటున్నాం వాటిని. ఇప్పుడు ఆ డయాగ్రామ్ చూడండి, XY ప్లేన్, YZ ప్లేన్, ZX ప్లేన్. So x-axis, y-axis, z-axis are called the coordinate axis, and the planes xy plane, yz plane, zx planes are called coordinate planes. Coordinate axis and coordinate planes. This system of coordinate axis is called rectangular Cartesian coordinate system. అంటే rectangular means mutually perpendicular అంటారా. కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే సో అప్పుడు every point in the system or every equation in the system should be in terms of x, y, z సింబల్స్ ఆర్ XYZ వేరియబుల్స్ లో ఉంటుంది ప్రతి పాయింట్ కానీ ప్రతి ఈక్వేషన్ కానీ. సో దాన్నే అలా XYZ వాల్యూస్లో అలా వేరియబుల్స్లో ఉండటాన్ని కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటాం మనం. రెక్టాంగులర్ అంటే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అని. నెక్స్ట్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్. సో ఆల్రెడీ మనకి 2Dలో చెప్పుకున్నాం. కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ అంటే ఇఫ్ ఏ పాయింట్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 units ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్, 3 units ఫ్రమ్ వై యాక్సిస్ ఉంటే దెన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ చెప్పగలరా? కరెక్ట్గా కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2D కోఆర్డినేట్ సిస్టంలో ఒక పాయింట్ ఎక్స్ యాక్సిస్ నుంచి డిస్టెన్స్ 5 units ఉందిరా, వై యాక్సిస్ నుంచి డిస్టెన్స్ ఏమో 3 units ఉంది. దెన్ వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్? ఎవరైనా చెప్పొచ్చు. సో ఎందుకంటే వెరీ బేసిక్ పాయింట్ 10th క్లాస్లో నుంచే నేర్చుకుంటారు మీరు. సో ఒకవేళ మీకు ఎవరైనా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అర్థం కాకపోతే ఇమీడియట్గా మీరు 3D 2D కోఆర్డినేట్ సిస్టమ్ వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ యూట్యూబ్లో. ఆ 2D కోఆర్డినేట్ సిస్టమ్ వీడియోస్ అన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. అది అర్థమైపోతే 3D జామెట్రీ చాలా ఈజీగా అర్థమవుతుంది. సో డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అంటే వై కోఆర్డినేట్ వాల్యూ అది. డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అంటే దట్ ఈస్ వై కోఆర్డినేట్. వై యాక్సిస్ నుంచి డిస్టెన్స్ అంటే అది ఎక్స్ కోఆర్డినేట్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇప్పుడు వై యాక్సిస్ నుంచి డిస్టెన్స్ 5 units, ఎక్స్ యాక్సిస్ నుంచి డిస్టెన్స్ 3 units. సారీ, ఎక్స్ యాక్సిస్ నుంచి డిస్టెన్స్ 5 units, వై యాక్సిస్ నుంచి డిస్టెన్స్ 3 units అంటే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ 3,5. మరి అప్పుడు 2Dలో అలా చేసాం మనం. మరి 3 dimensional కోఆర్డినేట్ సిస్టంలో ఒక పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ని ఎలా డిటర్మైన్ చేస్తాము? ఇప్పుడు అక్కడ కోఆర్డినేట్ యాక్సెస్ ఎలా తీసుకున్నామో ఇక్కడ కోఆర్డినేట్ ప్లేన్స్ తీసుకోవాలి. చూసుకోండి జాగ్రత్తగా. XYZ 3 కోఆర్డినేట్ యాక్సెస్. ఇప్పుడు పాయింట్ Pని మనం స్పేస్లో తీసుకోవాలి. మరి స్పేస్లో అంటే ఇక్కడ మీరు మార్క్ చేయడం కుదరదు కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ లాగా మార్క్ చేస్తాను, అది స్పేస్లో ఉంది అని ట్రీట్ చేసుకోండి మీరు. దట్స్ ఆల్.
let P be a point in the space. ఇప్పుడు ఆ పాయింట్ P స్పేస్ లో ఉన్నట్లు మీకు let the planes passing through P and parallel to the coordinate planes YZ, ZX and XY planes intersecting the coordinate axis X, Y, Z respectively in A, B, C. అంటే ఇప్పుడు మీరు ఆ P అనే పాయింట్ నుంచి పాస్ అవుతూ YZ ప్లేన్ కి ప్యారల్ గా ఒక ప్లేన్ డ్రా చేయండి. అంటే ఇది YZ ప్లేన్ ఎలా ఉంటుంది, ఇదే షేప్ లో ఒక ప్లేన్ వస్తుంది. చూడండి ఒకసారి YZ ప్లేన్ కి ప్యారల్ గా వచ్చింది, కరెక్ట్ గా చూసుకోండి. ప్లేన్ పాసింగ్ త్రూ P ప్యారల్ and parallel to YZ plane meets x-axis at A అని, plane passing through P and parallel to ZX plane. Now draw a plane passing through P and parallel to ZX plane. చూడండి ఇది Z యాక్సిస్, ఇది X యాక్సిస్. అంటే ఈ ప్లేన్ కి ప్యారలల్ గా మనం P నుంచి పాస్ అవుతూ ఒక ప్లేన్ డ్రా చేసుకోండి. చూడండి ఒకసారి ఎక్స్ అండ్ జెడ్ కోఆర్డినేట్స్ క్లియర్ గా ఈ పర్పెండిక్యులర్ అని చెప్తున్నాం మనం. సో అప్పుడు P నుంచి పాస్ అవుతూ ZX ప్లేన్ కి ప్యారలల్ గా ఒక ప్లేన్ డ్రా చేసినట్లయితే దట్ ప్లేన్ meets the y-axis at B point. Next, draw a plane passing through P and parallel to XY plane. అది Z axis ని సమ్ C దగ్గర మీట్ అవుతుందని అజ్యూమ్ చేసుకుంటున్నాం మనం. చూడండి ఒకసారి మీకు ఒక బాక్స్ లాగా ఫామ్ అయిపోయింది. ఒక బాక్స్ మీకు అది బాక్స్ లాగే కనిపించాలి, ఒక బాక్స్ క్యూబాయిడ్ లాగా కనిపించాలి మీకు. అలా కనిపిస్తేనే 3D జామెట్రీ అర్థం అవుతుందిరా. మీకు అలా కనిపించకుండా అదేదో ఒక ప్లేన్ ఫిగర్ అనుకుంటే మాత్రం మీకు 3D జామెట్రీ ఎప్పటికీ అర్థం కాదు. క్లియర్ కనిపిస్తుంది బాక్స్ మీకు, రైట్. ఇప్పుడు చూడండి మనకి, సో ఇప్పుడు P యొక్క కోఆర్డినేట్స్ కావాలి మనకి. ఇప్పుడు దానికోసం ఈ వెర్షన్ అంతా కూడా మనకి, అంటే ఇప్పుడు చూడండి P అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ కావాలంటే, సో ఇప్పుడు P అనేది XY ప్లేన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది, YZ ప్లేన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది, అలాగే ZX ప్లేన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందో చూసుకుంటే అప్పుడు ఈ లెంత్ అంటే PF లెంత్, PD లెంత్, PE లెంత్ తెలిస్తే మనకు అప్పుడు ఆ కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ అర్థం అయిపోతుంది మనకి. ఇప్పుడు చూడండి మనకి PE లెంత్ అన్నాం అనుకోండి, రైట్. PE లెంత్ అంటే దేనికి ప్యారలల్ గా ఉంది లెంత్ అబ్జర్వ్ చేయండి. X యాక్సిసా, Y యాక్సిసా, Z యాక్సిసా? వెరీ గుడ్, వెరీ గుడ్. దట్ మీన్స్ అంటే ఈ X యాక్సిస్ కి ప్యారలల్ గా ఉందిరా PE లెంత్. దేర్ ఫోర్ ఈ PE లెంత్ వాల్యూ సమ్ X అనుకుంటే దేర్ ఫోర్ అప్పుడు ఈ పాయింట్ P లోని X కోఆర్డినేట్ వాల్యూ X అవుతుంది. అంటే దట్ మీన్స్ దాని అర్థం ఏంటి చూడండి రా, ఈ PE లెంత్ X అసలు 5 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. PE లెంత్ 5 అనుకుంటే దాని మీనింగ్ ఏంటి? Therefore, the point P is at a distance of 5 units from the YZ plane. YZ plane నుంచి 5 units distance లో ఒక పాయింట్ ఉంటే that point, that value 5 denotes the X coordinate of the point P అవుతుంది. చూడండి ఇక్కడ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనకి అదే మనకు రివర్స్ రా, X కోఆర్డినేట్ కావాలంటే డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ P ఫ్రమ్ YZ ప్లేన్ కావాలి. మనకి 2Dలో కూడా అంతేగా, రివర్సే కదా. X కోఆర్డినేట్ కావాలంటే Y యాక్సిస్ నుంచి డిస్టెన్స్ కావాలి, Y కోఆర్డినేట్ కావాలంటే X యాక్సిస్ నుంచి డిస్టెన్స్ కావాలి. రివర్సే కదా అక్కడ కూడా, ఇక్కడ కూడా అలాగే. ఇప్పుడు 3 యాక్సిస్లు ఉన్నాయి కాబట్టి X కోఆర్డినేట్ కావాలంటే డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ P ఫ్రమ్ YZ ప్లేన్ కావాలి. అలాగే ఈ PD లెంత్ కావాలి అంటే, PD లెంత్ అంటే అప్పుడు డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ XY ప్లేన్ అవుతుంది. ఈ PD length parallel to OC, DP parallel to OC.
అంటే ఈ కార్నర్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉండి ప్యారలల్గా ఉంటాయి అవి. అంటే ఇప్పుడు పీడీ లెన్స్ డినోట్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ పి ఫ్రమ్ XY ప్లేన్. అది జెడ్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది కాబట్టి దేర్ ఫార్ ఆ పీడీ లెంత్ సమ్ 2 యూనిట్స్ అనుకుంటే ఆ 2 యూనిట్స్ అనేది జెడ్ కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ పి అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా పిఎఫ్ లెంత్, దిస్ పిఎఫ్ లెంత్ ప్యారలల్ టు వై యాక్సిస్. జాగ్రత్త, ఇక్కడే వచ్చేయాలరా మీకు కోఆర్డినేట్ జామెట్రీ అంతా ఇక్కడే మీకు క్లారిఫికేషన్ వచ్చేసేయాలి. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కన్ఫ్యూజ్ అయితే మాత్రం వన్స్ కన్ఫ్యూజ్ అంటే మాత్రం మొత్తం పోతుంది. మీకు ఎప్పుడు కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది 3D కోఆర్డినేట్ సిస్టమ్. సో ఆ డయాగ్రామ్స్ మనకి అంటే మనకి ఆ డయాగ్రామ్స్ బోర్డు మీద వేసుకుంటే ఇక్కడ ఎట్లాగే వేస్తాము అది అర్థం చేసుకునే కెపాసిటీ మీకు ఉండాలి. అంటే కొంతమంది, అందరికీ కాదు, కొంతమంది రేర్గా ఒకళ్ళిద్దరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండానే మనకు స్లోగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. పిఎఫ్ లెంత్ ఈజ్ ప్యారలల్ టు వై యాక్సిస్ కాబట్టి సో ఇప్పుడు దిస్ కోఆర్డినేట్ ఈ లెంత్ ఎంత అయితే అది వై కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ అవుతుంది. ఈవెన్ మనకు 2D జామెట్రీలో కూడా అంతేరా మనం చూసింది. ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా ఉండే లెంత్ ఎక్స్ కోఆర్డినేట్, వై యాక్సిస్కి ప్యారల్గా ఉండే లెంత్ వై కోఆర్డినేట్ అని చెప్పుకుంటున్నాం. వై యాక్సిస్కి ప్యారల్గా ఉండాలి అంటే దట్ డినోట్స్ డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అవుతుంది. అది ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా ఉండే లెంత్ డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ పి ఫ్రమ్ వై యాక్సిస్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఈ లెంత్లు ఏ యాక్సిస్లకి ప్యారల్గా ఉన్నాయో సో అప్పుడు ఆ కోఆర్డినేట్ రిప్రజెంట్ చేస్తుంది ఆ లెంత్ యొక్క వాల్యూ. సో అందుకనే సింపుల్గా చెప్పాలంటే ఫైనల్గా డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ YZ ప్లేన్ డినోట్స్ ఎక్స్ కోఆర్డినేట్, distance of point P from XY plane denotes Z coordinate, distance of the point P from XZ plane denotes Y coordinate. ఇది క్లారిటీ వస్తే మన ముందుకి చాలా ఫాస్ట్గా వెళ్ళొచ్చు. మెయిన్ అదే పాయింట్ P అనేది మన ఒక పాయింట్ P యొక్క కోఆర్డినేట్స్ మనం డిటర్మైన్ చేయాలంటే how the points is at what distances from the coordinate planes అనేది తెలియాలి మనకి. XY ప్లేన్ నుంచి డిస్టెన్స్ Z కోఆర్డినేట్ రిప్రజెంట్ చేస్తుంది, YZ ప్లేన్ నుంచి డిస్టెన్స్ X కోఆర్డినేట్ రిప్రజెంట్ చేస్తుంది, అలాగే XZ ప్లేన్ నుంచి డిస్టెన్స్ ఏమో Y కోఆర్డినేట్ రిప్రజెంట్ చేస్తుంది. ఏం లేదురా, ఆ లెంత్ ఏ యాక్స్కి ప్యారల్గా ఉంటే దట్ కోఆర్డినేట్, దట్స్ ఆల్. 2Dలో కూడా అదేగా, 2Dలో కూడా అదే. మీకు ఎక్స్ యాక్సిస్ నుంచి డిస్టెన్స్ అంటే అది వై యాక్స్కి ప్యారల్గా ఉంటుంది లెంత్. సో కాబట్టి ఎక్స్ యాక్సిస్ నుంచి డిస్టెన్స్ డినోట్స్ వై కోఆర్డినేట్. అలాగే డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ పి ఫ్రమ్ వై యాక్సిస్ అంటే ఆ లెంత్ ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా ఉంటుంది ఆ లైన్ లెంత్. కాబట్టి డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ పి ఫ్రమ్ వై యాక్సిస్ డినోట్స్ ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్. ఇన్ ద సిమిలర్ మేనర్ distance of the point P from XY plane denotes Z coordinate, distance of the point P from YZ plane denotes X coordinate, distance of the point P from XZ plane denotes Y coordinate. అంటే లెంత్ పిఎఫ్ లెంత్ వై కోఆర్డినేట్కి ప్యారల్గా ఉంటుంది కాబట్టి వై కోఆర్డినేట్ రిప్రజెంట్ చేస్తుంది, వై యాక్స్కి ప్యారల్గా ఉంటుంది కాబట్టి వై కోఆర్డినేట్. అది. సో అది కొంచెం మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయితే కనుక ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా మళ్ళీ మీరు ఆ వీడియోలో ఒకసారి మళ్ళీ చూసుకొని వీడియో తర్వాత పోస్ట్ చేస్తాను కాబట్టి ఆ పాయింట్ కరెక్ట్గా మైండ్లో ఫిక్స్ అవ్వాలి. మీరు ఆ డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్, ఆ డిస్టెన్స్ ఏ యాక్సిస్కి ప్యారల్గా ఉంటే ఆ వాల్యూ ఆ పాయింట్లోని ఆ కరస్పాండింగ్ కోఆర్డినేట్ని రిప్రజెంట్ చేస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. దట్స్ ఆల్. నెక్స్ట్ మళ్ళీ అదే సేమ్ డయాగ్రామ్ తీసుకొచ్చాంరా, జాగ్రత్తగా చూసుకోండి. లెట్ ఎక్స్ వై జెడ్ బి ద రియల్ నంబర్స్ సచ్ దట్ ఓఏ వాల్యూ మోడ్ ఎక్స్. మోడ్ ఎక్స్ అని ఎందుకన్నారంటే డిస్టెన్స్, ఓఏ అనేది డిస్టెన్స్ కాబట్టి సపోజ్ ఎక్స్ వాల్యూ నెగిటివ్ అయినా దాన్ని పాజిటివ్ చేయడం కోసం మోడ్ ఎక్స్ అని రాసుకుంటున్నారు. ఓబి వాల్యూ మోడ్ వై అంటే ఇది వై యాక్సిస్ లెంత్ కాబట్టి మోడ్ వై అన్నారు. ఓసి వాల్యూ మోడ్ జెడ్
because C is a point on z-axis, therefore OC equal to z coordinate. And the signs of x, y, z are positive or negative according as A, B, C lie on the positive or negative directions of the axis. నువ్వు తీసుకున్నటువంటి ఏబిసిలు నెగిటివ్ యాక్సిస్ల మీద ఉన్నాయా పాజిటివ్ యాక్సిస్ల మీద ఉన్నాయా అనేది ఆ సైన్స్ ఆఫ్ ద XYZ వాల్యూస్ దేని రిప్రజెంట్ చేస్తాయి అంటే నువ్వు తీసుకున్నటువంటి పాయింట్స్ ఏ కోఆర్డినేట్ మీద ఉంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే ఎక్స్ వాల్యూ నెగిటివ్ ఇస్తారు, నెగిటివ్ వై యాక్సిస్ మీద ఉండాలంటే వై వాల్యూ నెగిటివ్ ఇస్తారు. సో ఏబిసి లై ఆన్ ద పాజిటివ్ ఆర్ నెగిటివ్ డైరెక్షన్స్ ఆఫ్ ద యాక్సెస్. Then the real numbers x, y, z taken in this order are called the coordinates of P with respect to OX, Y, Z. We write the coordinates of P as the ordered triad x, y, z. So x value anagane yes, x denotes the distance of the point P from YZ plane. Y coordinate represents the distance of the point from XZ or ZX plane. Z coordinate represents the distance of the point from remaining two coordinates యొక్క coordinate plane అవుతుంది. అది. Let P, X, Y, Z is a point in the space. X is called the X coordinate of P, Y is called the Y coordinate of P, Z is called the Z coordinate of P అవుతుంది. Next, note, every point in the space determines three real numbers, x, y, z coordinates, and every triad of real numbers determines a point in the space. Every triad of real numbers, triad అంటే 1 2 3 అన్నా అనుకోండి, yes 1 2 3 point is a point in the space. సో PXYZ అగైన్ డయాగ్రామ్స్ డ్రా చేసుకుంటాం, జస్ట్ క్యూబాయిడ్ లాగా డ్రా చేసుకుంటే సరిపోతున్నారు అంతే, అంటే మళ్ళీ అదే డయాగ్రామ్ వేశారు అంతే తప్పితే. లెట్ PXYZ బి ఏ పాయింట్ ఇన్ ద స్పేస్. ఇప్పుడు ఇక మనకి ఒక్కొక్క పాయింట్ ఇక్కడ నుంచి మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఇంకా బాగా అర్థం కావాలి. ఈ పాయింట్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేయండి ఒకసారి. రైట్, ఇప్పుడు పాయింట్స్ చూడండి, జస్ట్ నంబర్లు మార్క్ చేశారా అంటే మీకు రికగ్నైజ్ చేయడానికి, పాయింట్స్ రికగ్నైజ్ చేయడానికి కన్వీనియంట్గా మీకు మన 2D కోఆర్డినేట్ సిస్టంలో కూడా చెప్పుకున్నాం ఇదే పాయింట్స్ మనం. P లైస్ ఇన్ ద XY ప్లేన్. P అనే పాయింట్ XY ప్లేన్లో ఉంటే దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ Z? XY ప్లేన్లో తీసుకున్నాం అనుకోండి P పాయింట్ని, అప్పుడు Z కోఆర్డినేట్ వాల్యూ ఎంత అవుతుంది? 0. ఎందుకని అంటే ఇప్పుడు మనకి స్పేస్లో ఉంటేనే కదరా, ఇప్పుడు పాయింట్ స్పేస్లో ఉంటే అప్పుడు డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ XY ప్లేన్ డినోట్స్ Z కోఆర్డినేట్. మరి ఇప్పుడు పాయింట్ XY ప్లేన్లో ఉంటే అప్పుడు డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ XY ప్లేన్ అంటే ఎంత చెప్తారు? ఆన్సర్ 0 అనే కదా చెప్తారు. పాయింట్ XY ప్లేన్లో ఉన్నప్పుడు అప్పుడు డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ XY ప్లేన్ అంటే 0 అనే అంటారు, ఎందుకంటే పాయింట్ లైస్ ఆన్ XY ప్లేనే కాబట్టి. అంటే Z కోఆర్డినేట్ 0 అవుతుంది. సో పాయింట్ అలా XY ప్లేన్లో ఉంటే, సో ఇక్కడ మీకు పాయింట్ 3 ఇక్కడ 3 తీసుకుంటే అప్పుడు P3, 3 అవుతుంది. అప్పుడు Z పాయింట్ Z కోఆర్డినేట్ ఏమవుతుందంటే 0 అవుతుంది. Z coordinate, about the Z coordinate is 0. Here Z coordinate is 0. సో కాబట్టి అప్పుడు పాయింట్లో Z కోఆర్డినేట్ 0 రాసుకుంటాం. ఎందుకని అంటే డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్, మనకి Z కోఆర్డినేట్ దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ XY ప్లేన్. మరి పాయింట్ XY ప్లేన్లో ఉంటే ఆ పాయింట్ నుంచి ఆ ప్లేన్కి డిస్టెన్స్ ఎంత అంటే 0 అని. సో ఒక్కొక్క పాయింట్ ఇక్కడ ఇప్పుడు మనం రాసుకునేటువంటి పాయింట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రా, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇందాక నేను చెప్పిన పాయింటే మైండ్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, P లైస్ ఇన్ ద XZ ప్లేన్.
పి అనేది XZ ప్లేన్ లో ఉంటే దేని వాల్యూ అంటే పాయింట్ XZ ప్లేన్ లో ఉంటే ఏ వాల్యూ 0 అవుతుందిరా? Y value zero, sir. Y కోఆర్డినేట్ 0 అవుతుంది. సో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ Y ఈజ్ ఈక్వల్ టు 0. సో అక్కడ ఇంకా మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేయొద్దులే, ఎందుకంటే అది మళ్ళీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అక్కడ వేసుకున్నారు. XYZ యాక్సెస్ని మార్చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు. అది చూస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు మీరు. ఇక్కడ ఈ పాయింట్స్ నేను చెప్పేవే మార్క్ చేసుకున్నాం. సో అంటే Y కోఆర్డినేట్ 0 అవుతుంది. అలాగే పాయింట్ P X ప్లేన్ or YZ X coordinate ZX అయిపోయింది కదా, equals to YZ zero. plane. X equal to 0 if and only if X is equal to 0. రైట్. అంటే ఇప్పుడు మీకు ఒక పాయింట్ లో ఏదైనా ఒక కోఆర్డినేట్ 0 ఇచ్చారు అనుకోండి, నేను ఒక పాయింట్ ఇప్పుడు చదువుతాను, ఆ పాయింట్ ఏ ప్లేన్ లో ఉందో చెప్పండి నాకు ఒకసారి. 1,1,0 ఏ ప్లేన్ లో ఉంటుంది పాయింట్? XY plane, sir. వెరీ గుడ్. 1,0,-2 ఏ ప్లేన్ లో ఉంటుంది? ZX plane. XZ plane or ZX plane. వెరీ గుడ్. సో 0, 2, 3 ఏ ప్లేన్ లో ఉంటుంది? YZ plane. YZ ప్లేన్. జస్ట్ ఆ పాయింట్స్ తెలిస్తే చాలురా. అలా ఒక్క పాయింట్స్, చిన్న చిన్న పాయింట్స్ అవి. అలాగే ఇప్పుడు మరి ప్లేన్స్ అయిపోయినాయిరా, యాక్సిస్ మీదకి వచ్చేద్దాం. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాం అనుకోండి, పి లైస్ ఆన్ వై యాక్సిస్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. పాయింట్ లైస్ ఆన్ వై యాక్సిస్ ఉంటే ఎప్పుడు ఉంటుంది? పాయింట్ వై యాక్సిస్ మీద ఎప్పుడు ఉంటుందని చెప్పొచ్చు మనం? X and Z coordinates are 0. వెరీ గుడ్. సో ఎక్స్ అండ్ జెడ్ కోఆర్డినేట్స్ రెండు 0లు అయితే, సో దేర్ ఫర్ ద పాయింట్ లైస్ ఆన్ వై యాక్సిస్ అవుతుంది. సో పి లైస్ ఆన్ ద వై యాక్సిస్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ X is equal to 0, Z equal to 0. నెక్స్ట్ అదే విధంగా పి లైస్ ఆన్ జెడ్ యాక్సిస్ అంటే అప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ రెండు 0. అది సో 0, 0 సమ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ అలాగే పి లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. YZ equals to 0, Y equals to 0. ఎస్, Z is equal to 0, Y is equal to 0. సో ఇక్కడ అంటే ఒక పాయింట్ ఏ కోఆర్డినేట్ ఏ యాక్సిస్ మీద ఉంటుంది, ఏ ప్లేన్ లో ఉంటుందో చెప్పగలిగితే చాలురా. అంటే చూడగానే పాయింట్ చూడగానే ఏదైనా ఒక కోఆర్డినేట్ 0 అయితే ఆ రిమైనింగ్ ఏవైతే నాన్ జీరో కోఆర్డినేట్స్ ఉన్నాయో ఆ ప్లేన్ మీదే ఉంటుంది ఆ పాయింట్. ఏవైతే నాన్ జీరో కోఆర్డినేట్స్ ఉంటాయో అప్పుడు ఆ రెండు కోఆర్డినేట్స్ తో ప్లేన్ నేమ్ చెప్తే సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ వైలు నాన్ జీరో ఉన్నాయి అనుకోండి, XY ప్లేన్ లో ఉంటుంది పాయింట్. YZ లో నాన్ జీరో అయినాయి అనుకోండి, ZX 0 అవుతుంది. ఇది X 0 అవుతూ YZ లో నాన్ జీరో అయితే YZ ప్లేన్ లో ఉంటుంది. అది రైట్. ఇవి డిఫరెంట్ ప్లేన్స్. అదే ఇప్పుడు మనకి ఈ పాయింట్ XYZ 3 0లు అయినాయి అనుకోండి, అప్పుడు అది 3 యాక్సిస్ల మీద అంటే P is equal to 0 ఆరిజిన్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 3 కోఆర్డినేట్ యాక్సెస్. అది నెక్స్ట్ ఆక్టెంట్స్. సో ఇప్పుడు మనకి 2D జామెట్రీలో ఏం చేసామంటారా? సో 2 mutually perpendicular lines divides the plane into 4 equal parts. Each part is called quadrant అని చదువుకున్నాం మనం. మరి ఇప్పుడు ఇక్కడ 3 mutually perpendicular lines divides the space into 8 equal parts. Each part is called octant. సార్ 8 parts ఒకసారి చూపించండి సార్ అంటే ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో the signs of the coordinates of a point determine the octant in which it lies. The following table shows octants and the sign of coordinates in each octant. అంటే ఏం లేదురా, ఇప్పుడు మనకి ఎక్స్ వై యాక్సిస్ తీసుకోండి, ఆ ప్లేన్ పర్పెండిక్యులర్ గా జెడ్ యాక్సిస్ తీసుకుంటే మనకి కనిపించేవి 4 parts ఉంటాయి. అలాగే నెగిటివ్ జెడ్ యాక్సిస్ తో కూడా మళ్ళీ ఇంకొక 4 parts ఫామ్ అవుతాయి. కాబట్టి ఆ 4 and 4 మనకి కనిపించే 4 parts, మనకు కనిపించని 4 parts, మొత్తం 8 parts ఉంటాయి. ఆ 8 parts నే మనం ఆక్టెంట్స్ అంటాం.
మరి ఇప్పుడు ఏ కోఆర్డినేట్స్ అంటే పెద్దగా మనకి ఈజీగా చెప్పొచ్చు ఇవి ఆక్టెంట్ ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ జెడ్ కోఆర్డినేట్ ఎలా ఉంటుంది. OXYZ అంటే అర్థం ఆల్ ద కోఆర్డినేట్స్ ఆర్ టేకింగ్ పాజిటివ్, ఆల్ ద కోఆర్డినేట్ యాక్సెస్ ఆర్ పాజిటివ్ రా ఇక్కడ. అంటే అప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ పాజిటివ్ ఉంటుంది, వై కోఆర్డినేట్ పాజిటివ్, జెడ్ కోఆర్డినేట్ పాజిటివ్ ఉంటుంది. అలా ఇక్కడ చూడండి OX-YZ అంటే వైజెడ్లు పాజిటివే, ఎక్స్ డాష్ అంటే నెగిటివ్ ఎక్స్ డాష్ ఇది. అంటే అప్పుడు మనకి ఎక్స్ కోఆర్డినేట్ మాత్రం నెగిటివ్ అవుతుంది, వైజెడ్లు రెండు పాజిటివ్ అవుతాయిరా. పాజిటివ్. అలాగే OXY-Z రా, వై డాష్ అంటే నెగిటివ్ వై యాక్సిస్, ఎక్స్ జెడ్లు రెండు పాజిటివ్ అంటే వై కోఆర్డినేట్ మాత్రం నెగిటివ్ అవుతుంది, ఎక్స్ జెడ్లు పాజిటివ్. అలాగే ఇక్కడ OX-Y-Z అన్నాం అంటే XY నెగిటివ్ Z పాజిటివ్ అంటే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. నెక్స్ట్ ఇది OXY-Z డాష్ ఓన్లీ Z నెగిటివ్, ఓన్లీ Z నెగిటివ్. OX-YZ డాష్ XZ నెగిటివ్, XZ నెగిటివ్ వై పాజిటివ్. రైట్. OXY-Z డాష్ YZ నెగిటివ్, X పాజిటివ్. రైట్. అలాగే OX-Y-Z డాష్ ఆల్ ఆర్ నెగిటివ్. సో ఇలా మరి టోటల్ గా చూడండి ఎన్ని 8 పాయింట్స్ అంటే 8 ప్లేసెస్ వచ్చినాయి, 8 రీజియన్స్ వచ్చేసినాయి చూడండి. ఇవన్నీ 8 రీజియన్స్ కాబట్టి దీస్ రీజియన్స్ ఆర్ కాల్డ్ ఆక్టెంట్స్ ఇన్ 3-dimensional జియోమెట్రీ. సో అవి మనకి అంత అవసరం ఉండదు, జస్ట్ ఆక్టెంట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం అంతే. అంటే మనకి క్వాడ్రెంట్స్ అని మనం 2-dimensional జియోమెట్రీ ఎలా చెప్పుకుంటామో 3-dimensional జియోమెట్రీలో క్వాడ్రెంట్ అనకూడదు, ఆక్టెంట్ అనాలి అంతే, ఏం లేదు. రైట్. నెక్స్ట్ ఇక మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి పాయింట్సే. 2 or more points are said to be collinear if they lie in a line. What is the basic condition to prove the given points are collinear? Sum of two distances equal to third distance. Very good, very good. So 2 points are always collinear. Alage 3 points ABC are collinear if AB plus BC is equal to AC రాయొచ్చు, AC plus BC is equal to AB or AB plus AC equal to BC. ఈ 3లో ఏదో ఒక కండిషన్ మాత్రమే సాటిస్ఫై అవుతుంది కొలీనియర్ పాయింట్స్ అయితే. సో కాబట్టి ఆ కొలీనియర్ పాయింట్స్ వచ్చేటప్పటికి ఏంటంటే సమ్ ఆఫ్ టూ బేసిక్ కండిషన్, అది సమ్ ఆఫ్ టూ డిస్టెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ డిస్టెన్స్, దెన్ వీ సే దట్ ద పాయింట్స్ ఏబిసి ఆర్ కాల్డ్ కొలీనియర్. అదే 2 పాయింట్స్ అనుకోండి ఆల్వేస్ కొలీనియరే, బికాస్ ఇఫ్ యూ టేక్ ఎనీ 2 పాయింట్స్ ఇన్ స్పేస్ ఆర్ ప్లేన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, సో ఏ లైన్ ఆల్వేస్ ఏ లైన్ పాసింగ్ త్రూ దోస్ 2 పాయింట్స్. బట్ అదే 3 పాయింట్స్ అన్నాం అనుకోండి, కొలీనియర్ అయితేనే 3 పాయింట్స్ నుంచి ఒక లైన్ పాస్ అవుతుంది, అవి కొలీనియర్ కాకపోతే ఇప్పుడు 3 పాయింట్స్ నుంచి ఒక లైన్ పాస్ అవ్వదు, మోర్ నంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. అంటే 3 పాయింట్స్ నుంచి సేమ్ లైన్ మాత్రం పాస్ అవ్వదు. రైట్. నెక్స్ట్ 3 or more points are said to be coplanar if they lie in the same plane. Coplanar, కొలీనియర్ అయిపోయింది, ఇప్పుడు కొత్త వర్డ్, న్యూ వర్డ్, కోప్లేనార్. కోప్లేనార్, కోలీనియర్ యాక్చువల్గా ఇక్కడ హైఫన్ ఉంటుంది, కోలీనియర్ అని హైఫన్ ఉంటుంది, దాన్ని మొత్తం కామన్ గా కోలీనియర్ అని చదివేస్తూ ఉంటాం మనం. ఇక్కడ కో తర్వాత హైఫన్ ఉంటుంది, కోప్లేనార్. ప్లేన్ అంటే ఒకే ప్లేను, కోప్లేనార్ అంటే అన్ని ఆ పాయింట్స్ అన్ని ఒకే ప్లేన్ మీద ఉన్నట్లయితే దోస్ పాయింట్స్ ఆర్ కాల్డ్ కోప్లేనార్ పాయింట్స్. మరి అక్కడ 2 పాయింట్స్ గురించి మనం చెప్పక్కర్లేదు, యాక్చువల్గా 3 పాయింట్స్ గురించి కూడా చెప్పక్కర్లేదు, 3 పాయింట్స్ ఆర్ ఆల్వేస్ కోప్లేనార్. ఇక్కడ 3 అని కూడా వాడకూడదు యాక్చువల్గా అయితే, 4 or more points are said to be coplanar అనే చెప్పాలి, because every 3 points in space or plane always form a triangle. ఆ ట్రయాంగిల్ ఉన్న ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 3 పాయింట్స్ గురించి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ వీళ్ళ టైపింగ్ మిస్టేక్ జరిగినట్లయితే, సో ఇక్కడ 4 or more పాయింట్స్ అని ఇవ్వాలిరా. కరెక్షన్ చేసుకోండి ఒకసారి మీ నోట్స్లో. 4 or more points are said to be coplanar if they lie in the same plane. కరెక్షన్ చేసుకోండి అందరూ ఒకసారి.
రైట్. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా. మా తన్మయి నువ్వు టచ్ చేస్తున్నావు, మాటిమాటికి స్క్రీన్ టచ్ చేస్తున్నావు, చూడ రెడ్ లైన్ పడింది. సరే అరేంజ్ చేయమ్మా రెడ్ లైన్ని. రైట్. మాట ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్ స్క్రీన్ టచ్ అవుతుంది, ఒకసారి అబ్జర్వ్ జాగ్రత్తగా ఉండమ్మా. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఆల్రెడీ మీకు 2D జామెట్రీలో తెలిసిందే, ఆల్రెడీ మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసాము ఆల్రెడీ, డైరెక్ట్గా డిస్కస్ చేసుకుందాం. The distance between 2 points A, x1, y1, z1, b, x2, y2, z2 is square root of x1 minus x2 whole square plus y1 minus y2 whole square plus z1 minus z2 whole square. Next, the distance of p, x, y, z from origin is. ఆరిజిన్ నుంచి ఎక్స్ వై జెడ్ డిస్టెన్స్ అంటున్నారు, అంటే అప్పుడు ఎక్స్ మైనస్ 0 రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అవుతుందిరా. అలాగే వై మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే వై స్క్వేర్, జెడ్ మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే జెడ్ స్క్వేర్, అంటే సింప్లీ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అవుతుంది. డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ పి ఫ్రమ్ ఆరిజిన్. అదే 2Dలో అయితే సింపుల్గా రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని చెప్పేస్తాం 2D జామెట్రీలో. 3D జామెట్రీ కాబట్టి జెడ్ కోఆర్డినేట్ ఎక్స్ట్రా వస్తుంది, అది మైండ్లో ఉంచుకుంటే చాలు, మిస్టేక్స్ జరగకుండా ఉంటాయి మనకి. 3D జామెట్రీ చేసేటప్పుడు ఖచ్చితంగా థర్డ్ టర్మ్ కూడా రాసుకోవాలి ప్రతి ఫార్ములాలో. రైట్. నెక్స్ట్, సో ఇప్పుడు ఇంతవరకు మనం ఇందాక డిస్కస్ చేసుకున్నటువంటి పాయింట్స్ చూడండి. ద డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ చెప్పండి. ఎక్స్ యాక్సిస్ నుంచి డిస్టెన్స్ చెప్పాలి. ఇందాక మనం ఎక్స్ Square root of y square plus z square. ఎందుకంటే రా చూడండి, ఇప్పుడు ఈ పాయింట్ అంటే ప్రొజెక్షన్ ఆఫ్ దిస్ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ కనుక్కోవాలరా. అంటే ఈ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ డ్రా చేసుకున్నట్లయితే అప్పుడు అది ఏ దగ్గర మీట్ అవుతుందా, ఏ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి అంటే ఎక్స్ కామా 0 అవుతుంది. ఎందుకంటే పాయింట్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే వైజెడ్ కోఆర్డినేట్స్ 0 అవ్వాలిగా. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒక్కదానికి, మిగతా అలా డైరెక్ట్గా వచ్చేస్తాయిరా. ఇప్పుడు పాయింట్ ఏ యొక్క కోఆర్డినేట్స్ 0 YZ అవుతుందిరా, సారీ ఎక్స్ 0 అవుతుంది. ఇప్పుడు x00కి xyzకి డిస్టెన్స్ కనుక్కోవాలి. అంటే రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ మైనస్ 0 హోల్ స్క్వేర్ అని రాసుకుంటే సరిపోతుంది. అంటే అప్పుడు ఎక్స్ మైనస్ ఎక్స్ 0 అయిపోద్ది కాబట్టి ఫస్ట్ టర్మ్ ఎలిమినేటెడ్. ఇంకా మిగిలిన 2 టర్మ్స్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్లు కాబట్టి డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ రూట్ ఆఫ్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. అంటే దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అండి, ఎక్స్ యాక్సిస్ నుంచి డిస్టెన్స్ అడిగితే ఎక్స్ టర్మ్ ఎలిమినేట్ అయిపోయింది. ఇందాక మనం రాసింది డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ఆరిజిన్ లో ఎక్స్ యాక్సిస్ నుంచి డిస్టెన్స్ అడిగితే ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఎలిమినేట్ అయిపోతుంది. వై యాక్సిస్ నుంచి డిస్టెన్స్ అడిగితే వై స్క్వేర్ టర్మ్ ఎలిమినేట్, దట్ ఇస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. అలాగే డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ జెడ్ యాక్సిస్, దట్ ఇస్ ద రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ y square. మెయిన్ ఒకటే మీరు మైండ్ లో ఉంచుకోవాల్సింది, ఎలా క్యాలిక్యులేట్ చేసాము, ఎలా వచ్చినాయి ఫార్ములాలు అనేది ఇంపార్టెంట్ రా. అంటే ఆ పి నుంచి ఇక్కడ డిస్టెన్స్ అంటే మీనింగ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని. సో డ్రా ఎ పర్పెండిక్యులర్ ఫ్రమ్ పి టు ఎక్స్ యాక్సిస్ దట్ మీట్స్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ పాయింట్ ఏ అనుకుంటే దెన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ ఆర్ x00 అవుతుంది. ఏ యొక్క కోఆర్డినేట్స్ x00. అలాగే ఇక్కడ మీకు బి యొక్క కోఆర్డినేట్స్ తీసుకున్నట్లయితే 0y0 అవుతుందిరా. సి యొక్క కోఆర్డినేట్స్ తీసుకుంటే 00z అవుతుంది. ఇంకా పాయింట్ పి నుంచి ఆ 3 పాయింట్స్కి డిస్టెన్స్లు క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఆ 3 పాయింట్లు వాల్యూస్ ఆన్సర్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్, ద డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ ఫ్రమ్ ఎక్స్ వై ప్లేన్. ఇవి చెప్పండి ఫాస్ట్గా. Modulus of అంతే, mod z. అలాగే డిస్టెన్స్ ఆఫ్ ఫ్రమ్ వైజెడ్ ప్లేన్ mod x. అలాగే జెడ్ mod y. mod y. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ 6 పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే 3D కరెక్ట్గా అర్థం కావాలి అంటే ఈ 6 పాయింట్స్ ఎప్పుడు మైండ్లో ఉండాలి. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కాన్సెప్ట్ కూడా మీకు అంటే ఎలా వచ్చింది ఫార్ములా అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను, అది మీరు మైండ్లో ఉంచుకోవాలి. రైట్. MCQs.
చేసి తర్వాత ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ 3 ఉన్నాయిరా, ఆ 3 ఫాస్ట్గా అయిపోతే ఇబ్బంది ఏం లేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నాడు రా. ఒక్కసారి జాగ్రత్తగా ఆ 4 పాయింట్స్ అబ్జర్వ్ చేసి ఆన్సర్ చెప్పాలి. 1. All the above, sir. The above, sir. All the above, sir. XYZ lies on XY plane అంటే Z coordinate Z equals to 0. XZ plane అంటే Y0 Y రైట్. equals to 0. YZ plane అంటే X వాల్యూ X కూడా equal to 0. 0. అంటే All 3 the above. ఆప్షన్స్ రైట్. కాబట్టి ఆన్సర్ 4th ఆప్షన్ పెట్టుకోవాలి అప్పుడు. ఆల్ ద అబౌవ్. నెక్స్ట్ ద పాయింట్ 320 lies on which plane? XY XY plane. plane. వెరీ గుడ్. సో అలా మీరు అంత ఫాస్ట్ గా ఉన్నారనుకోండి 3D జామెట్రీ ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చురా. రైట్. నెక్స్ట్ ద పాయింట్ 007 lies on Z axis. axis. Very good. Right. The distance of 2, 3, 4 from the origin is 4. 2 plus Square root 29, sir. Square root 29. Root of 29. just square root of 4 square plus 3 square plus 2 Plus square 2 వేసుకుంటున్నారా. 2 square 4 అవుతుంది, 3 square 9 అవుతుంది. 4 plus 9 13 plus 16 13 plus 16. 29. root of 29. Right. The distance of 3 minus 2 5 from x axis. X axis నుంచి డిస్టెన్స్ గుర్తుపెట్టుకున్న ఫార్ములా. Root 34. 29, sir. 29. ఇది కూడా రూట్ 29 రా. ఎందుకంటే రూట్ ఆఫ్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ 4 plus 25 అంటే 29. రూట్ 29 అవుతుంది. నెక్స్ట్ ద డిస్టెన్స్ ఆఫ్ 2, 3 minus 9 ఫ్రమ్ XY ప్లేన్. Plus 9, sir. Minus 9. Minus 9. Distance always a non-negative quantity. 9, sir. 9. ప్లస్ 9 చెప్పాలి. డిస్టెన్స్ అడుగుతున్నారు. డిస్టెన్స్ అన్నప్పుడు ఎప్పుడు నాన్ నెగిటివ్ 0 or more. ఫిజిక్స్ లో నేర్చుకుంటుంటారు మీరు. డిస్టెన్స్ లేదా డిస్ప్లేస్మెంట్ ఇవన్నీ కూడా ఏంటంటే నాన్ నెగిటివ్ క్వాంటిటీస్. నెగిటివ్లు ఉండవు డిస్టెన్స్ అంటే ఎప్పుడు కూడా. సో కాబట్టి +9 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. వై కోఆర్డినేట్ జెడ్ కోఆర్డినేట్ ఏంటి అంటే -9 రా. కానీ డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ మనకి XY ప్లేన్ అంటే mod z కదరా ఫార్ములా. Yes, sir. mod z అంటే మాడ్యులస్ ఆఫ్ -9 వేయాలి. మాడ్యులస్ ఆఫ్ -9 అంటే +9 కదా ఆన్సర్. అలా ఆలోచించుకోవాలి మీరు. రైట్. ఎక్సర్సైజ్ 5.1 ప్రాబ్లమ్స్ రా. చూడండి ఒకసారి మీ అందరికి అంటే 2D జామెట్రీలో చేసిన లాంటి వేరే ప్రాబ్లమ్స్. ఒక 5 minutes ఎక్స్ట్రా అయినా ఉండండి అమ్మా, వెళ్ళొద్దు. ఎందుకంటే జస్ట్ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్సర్సైజ్ లో, అవి కంప్లీట్ చేద్దామని. మళ్ళీ రేపటికి ఎక్సర్సైజ్ రేపటికి ఉంది ఆల్రెడీ. అందుకోసం రేపు కాన్సెప్ట్ కూడా ఎక్కువ ఉంటుంది మళ్ళీ. సో ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ 5, -1, 7 and x51 is 9 units, find the value of x. Just distance equals to 9. అంతే. డిస్టెన్స్ ఈక్వల్ టు 9 చేసుకొని దాని నుంచి ఎక్స్ వాల్యూ కనుక్కోవచ్చు. అంటే సో లెట్ AB 2 పాయింట్స్ ని ABని అజ్యూమ్ చేసుకోండి రా. వాళ్ళు ఏమి ఇచ్చారంటే అప్పుడు AB డిస్టెన్స్ 9 అన్నారు. అంటే AB ఈజ్ ఈక్వల్ టు 9 ఇచ్చారు మనకి. అంటే మరి AB అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా x - 5 హోల్ స్క్వేర్ ప్లస్ 5 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 7 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే x - 5 హోల్ స్క్వేర్ అలాగే ఉంచండి రా. 5 + 1 అంటే 6 స్క్వేర్ 36 రా. ఇక్కడ కూడా -6 హోల్ స్క్వేర్ అంటే 36. 36 + 36 72. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకోండి. ఇది 9 స్క్వేర్ 81 అయిపోతుంది అప్పుడు. అంటే x - 5 హోల్ స్క్వేర్ ప్లస్ 5 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 7 హోల్ స్క్వేర్ ఈక్వల్ 81. ఇప్పుడు ఈ వాల్యూ 36 + 36 రాసుకుంటాము. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 81. ఈ 72 రైట్ అంతే. x - 5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 9. దెన్ x - 5 ఈక్వల్ టు +r - 3.
ఇప్పుడు ఇందులో -5 లైట్ సైడ్ తీసుకొస్తే +5 అవుతుంది. Plus అంటే 5. అప్పుడు x 5 + r - 3 అవుతుంది. x = అంటే అప్పుడు x - 5 +3 తీసుకుంటే అప్పుడు x వాల్యూ 8 అవుతుంది. 8. x - 5 -3 తీసుకున్నారు అనుకోండి, X equals to 2. అంతే. therefore Is equals to 2. value x = 2 or 8. 8. 2 or 8 or 2, 8. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అన్నాడు కాబట్టి 2, 8. చాలా సింపుల్ గా ఉంటుంది. డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ ఫార్ములా చేస్తే ఆన్సర్ వచ్చేసినట్టే మనకి. నెక్స్ట్, షో దట్ ద పాయింట్స్ ABC ఆర్ కొలినియర్ అన్నారా. సో తెలుసు కదా మరి ప్రొసీజర్. అది ఏదొస్తుందో చూడాలి. అంటే డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. AB దట్ ఈస్ రూట్ ఆఫ్ 3 - 1 హోల్ స్క్వేర్ లేదా 1 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 + 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 4 హోల్ స్క్వేర్. అంటే 4 + 9 + 9 √22. 20. అలాగే బీసీ లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాము. బీసీ మళ్ళీ బి పాయింట్ x1 y1 గా ట్రీట్ చేయండి, సి పాయింట్ x2 y2 గా ట్రీట్ చేసుకోవచ్చు. లేదా ఇంకా డైరెక్ట్ గా తెలుసు కదా, 1 + 1 హోల్ లేదా ఎట్ నుంచి అయినా వేసుకోవచ్చు. 1 + 1 హోల్ స్క్వేర్ 1 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ 1 + 2 హోల్ స్క్వేర్. 4 + 9 + 9 9. + 9. సేమ్ మళ్ళీ √22 వస్తుందిరా. నెక్స్ట్ ఏసీ లెంత్. ఏసీ అంటే అప్పుడు 3 + 3 + 1 whole square ప్లస్ -2 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ 4 + 2 whole square. 16 + 36 + 36. 36 + 36. ఇది √72. 72 + 16 రా అంటే 88. 88. Square root of 88 ని 88. మనం 4 2 × 22 రాయొచ్చు. 88 ని 4 × 22 రాయొచ్చు. 4 ని అవుట్ సైడ్ తీసుకొస్తే 2 అవుతుంది. 2 అవుతుంది. అంటే 2√22 రాదు. ఇప్పుడు కండిషన్ ఏమొస్తుంది? AC equals to AB plus BC. Very good. B plus BC equals to AC. Very good. So ABC are yes. So therefore ABC are correct. చూడండి చాలా సింపుల్ గా 2 మార్క్స్ కి ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు పబ్లిక్ ఎగ్జామినేషన్ లో. అంతే. నెక్స్ట్, షో దట్ ద పాయింట్స్ ఫార్మ్ an equilateral triangle అన్నారా. All sides are equal. All sides are equal. ABBCCL క్యాలిక్యులేట్ చేస్తాము. AB పాయింట్ ABC ఇచ్చేసి AB డిస్టెన్స్ రూట్ ఆఫ్ 2 - 1 ఎట్లయినా పర్లేదురా. ఓకే. ప్లస్ 3 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 3 హోల్ స్క్వేర్ అంటే √3 1 + 1 + 1. 1 + 1 + 4 లేగండి పెద్దన వచ్చేసాడు లేగండి. √6. నెక్స్ట్ BC డిస్టెన్స్ మళ్ళీ 2 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 2 హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు √6 అగైన్. అలాగే CA డిస్టెన్స్ AC డిస్టెన్స్ 3 - 1 హోల్ స్క్వేర్ 1 - 3 హోల్ కింద పర్లేదు 2 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 2 హోల్ స్క్వేర్ that is equal to 4 plus 1 plus 1 again √6. Therefore AB equals to BC equals to CA. Therefore given points form a Equilateral triangle. అయిపోయింది అంతే. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం రా. షో దట్ ద పాయింట్స్ A, B and C form a right angled isosceles అన్నారా. అంటే ఏం ప్రూవ్ చేయాలి? రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్. రెండు కండిషన్స్ ఉన్నాయా? హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. Any two sides. అలాగే Edges టూ సైడ్స్ కూడా square. ఈక్వల్. Opposite squares hypotenuse. టూ సైడ్స్ కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి మనం. మరి అది ఏది హైపోటెనస్ అవుతుందో మనకేం తెలియదు కాబట్టి సేమ్ ఇప్పుడు చేసిన ప్రొసీజర్ లోనే AB, BC, CL ఫైండ్ అవుట్ చేయాలిరా. AB డిస్టెన్స్ అంటే -4 + 1 హోల్ స్క్వేర్ లేదా ఇక్కడ నుంచి ఎట్లయినా రాసుకోవచ్చు మనం. -1 + 4 అవుద్ది. ఇలా రాశారు. -4 + 1 హోల్ స్క్వేర్ 9 - 6 హోల్ స్క్వేర్ ప్లస్ 6 - 6 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు -4 + 1 అంటే -3 రా. -3 హోల్ స్క్వేర్ అంటే 9
ఇది కూడా 9, 9 + 9 18, అంటే √18 వస్తుందిరా. ఏబి వాల్యూ √18. అలాగే ఏబి స్క్వేర్ అట్లా పెట్టుకోండి. 18. అది అవసరం అయితే వాడుకుందాం. నెక్స్ట్ ఈ బీసీ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. -1 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 6 - 7 whole square ప్లస్ 6 - 10 హోల్ స్క్వేర్. whole square. అంటే అప్పుడు 1 + 1 + 1 plus 1 plus 60. 16. అంతే. 1 + 1 + 16 అంటే 18. సో Root అగైన్ 18. B square is equal to 18. బీసీ స్క్వేర్ వాల్యూ 18. అలాగే ఏసీ వాల్యూ ఏ అండ్ సి రా. -4 - 0 హోల్ స్క్వేర్ plus 4 plus 16. 9 - 7 హోల్ స్క్వేర్ ప్లస్ 6 - 10 హోల్ స్క్వేర్ అంటే ఇది 16 రా. 16 plus 4 plus 16. √36 అవుతుంది. ఇప్పుడు అబ్జర్వ్ AC చేయండి. square AC square equals to equal to 36. 36. చూడండి ఇప్పుడు ఏసీ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ రాసుకోవచ్చు. సో అంటే మనం therefore ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 18, బీసీ స్క్వేర్ ఈక్వల్ టు 18, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 36 కాబట్టి ఏబి ఈక్వల్ టు బీసీ అండ్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ AC square. therefore ఇక్కడ ఐసోస్కోప్ sir. లెంగ్త్ ఈక్వల్, అలాగే రైట్ పైథాగరస్ ప్రాపర్టీస్ Right angle. కాబట్టి రైట్ యాంగిల్డ్ ఐసోస్సెలస్ Triangle. గివెన్ పాయింట్స్ ఫార్మ్ రైట్ యాంగిల్డ్ Right angle isosceles Isosceles triangle. అదిరా. చూడండి పాయింట్స్ అని ప్రాబ్లమ్స్ అన్ని కూడా 3 minutes 5 minutes లో అయిపోయినాయి. ఎగ్జాక్ట్ గా 4 problems 5 minutes లో కంప్లీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనకి అంటే రిమైనింగ్ సెకండ్ ఎక్సర్సైజ్ కాన్సెప్ట్ అండ్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం రా. ఓకే, మరి క్లోజ్ చేస్తున్నాను రా క్లాస్. Okay, sir. Okay, sir. Thank you, sir. Thank